మిల్ మేకర్ కీమా కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి. రైస్ చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒక బౌల్లోకి 1 కప్ మిల్ మేకర్ హాట్ వాటర్ వేసుకొని 5 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. వాటర్ అంతా పిండేసుకొని మిక్సీలో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి. కట్ చేసుకున్న 4 టమాటా ముక్కలు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిల్ మేకర్ పొడి కూడా వేసుకొని కన్సిస్టెన్సీ సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి ఒక 4 నిమిషాల పాటు. లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా మిల్ మేకర్ కీమా కర్రీ రెడీ. ఎగ్ కర్రీ లాగా ఉంటుందండి టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.